భారత రాజ్యాంగం ఆదివాసీ తెగలకు కల్పించిన హక్కులు చట్టాలు అమలు కోరుతూ భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం క్లబ్లో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ తెగల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు। ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి ఆదివాసీ సంఘాల విద్యార్థులు, నాయకులు, ఆదివాసీ ప్రజలు పాల్గొంటారు। 2 రోజుల పాటు ఆదివాసీ విద్యార్థులు, మహిళలు ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలపై చర్చిస్తున్నారు। 3వ రోజు సాంస్కృతిక కళా ప్రదర్శన, బహిరంగ సభను నిర్వహించనున్నారు। మొదటి రోజు 5వ షెడ్యూల్ రాష్ట్రంలోని ఆదివాసీ విద్యార్థుల సమస్యలపై చర్చ నిర్వహించారు। ఆదివాసీ తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అపక నాగేశ్వరరావు, బుట్టా వెంకటేశ్వర్లు, ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈ విద్యార్థుల సదస్సులో పాల్గొని ఆదివాసీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు। ఆదివాసీ తెగల విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం తరపున ఢిల్లీలో పోరాటం చేస్తామని వారు తెలిపారు। నేను ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను। ఈరోజు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఈరోజు మన ఆదివాసీ విద్యార్థులు 5th షెడ్యూల్ ఏరియాకు సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ విధంగా విద్యని నష్టపోతున్నారు అనేటువంటి అంశం మీద, అదేవిధంగా ఉద్యోగ రీత్యా, అదేవిధంగా ఆదివాసులకి కల్పించబడేటువంటి రాజ్యాంగ పరంగా కల్పించేటువంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా కోల్పోతున్నారు అనే విధంగా ఈరోజు ఒక అన్ని రాష్ట్రాలు 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి రాష్ట్రాల అందరినీ కూడా కేంద్రీకరించి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మార్గ మధ్యలో ఉన్నారు। తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆదివాసీ విద్యార్థులందరం కూడా చేరుకోవడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కూడా ఐటీడీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది। కానీ ఐటీడీఎస్ ద్వారా ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ పరిశీలన చేసినటువంటి ఐటీడీ అధికారులు కానీ ఐటీడీ అటాచ్మెంట్ ఉన్న